వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. సూపర్ హిట్ ఆద్యంతం ఉత్సాహంగా ఉద్వేగభరితంగా సాగిన సభ బంపర్ హిట్ అయింది. కూటమి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ మాధవ్ గారు ముగ్గురు పాల్గొన్న సభ ప్రజల దీవెనలతో అశేష ప్రజలు తరలి వచ్చిన సభ సూపర్ సక్సెస్ అయింది. ఆ సభ సూపర్ సక్సెస్ అవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అలజడి మొదలైంది. కూటమి నేతలు సుమారుగా 3 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేసుకుంటే ఆ అంచనా తలకిందులై సుమారుగా 5-6 లక్షల మంది హాజరైన సభ ప్రజలు వెల్లువెత్తి కూటమి ప్రభుత్వం ఈ 15 మాసాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను చూసి మెచ్చుకునేందుకు వచ్చిన సభ అది. గత పాలకులకు మళ్ళీ పోగు చేసుకుని తీసుకొచ్చిన జనంతో నింపిన సభ కాదు అది. స్వచ్ఛందంగా తరలివచ్చారు ప్రజలు. సూపర్ 6 ఎంత సూపర్ హిట్ అయిందో ఆ సభ చూస్తే తెలుస్తుంది. గతంలో ఏ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. బహిరంగంగా సభ పెట్టి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాం, మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము చేసిన కార్యక్రమాలు తప్పులుంటే మమ్మల్ని నిలదీయడంటూ సభ పెట్టి అడిగిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆద్యంతం ఉత్సాహంగా ఉద్వేగంగా జరిగిన సూపర్ 6 సభ. కూటమి పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ హిట్ విజయోత్సవ సభ అదరహో అనిపించింది. బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తమ హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని కూటమి నేతలు సభావేదికగా ప్రకటించారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి 15 నెలల పాలనా విజయాలపై ఏర్పాటు చేసిన సూపర్ హిట్ సభ బంపర్ హిట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సభావేదిక పైకి వస్తూనే కూటమి అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్లు సూపర్ 6 జెండాలతో ర్యాంప్ పైకి వెళ్లి పార్టీ శ్రేణులు ప్రజలకు అభివాదం చేశారు. జెండాలు ఊపుతూ ఉత్సాహపరిచారు. ప్రతిగా ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి అమితమైన స్పందన కనిపించింది. నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు రామరాజ్యం లక్ష్యంగానే కూటమి పరిపాలన సాగుతుందని ప్రకటించారు. సభావేదిక నుంచి ఆటో డ్రైవర్లకు అనుకోని కానుకను ప్రకటించారు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం కింద 15,000 రూపాయలని అందిస్తామని స్పష్టం చేశారు. ఏటా ఈ మొత్తం ఆర్థిక సాయంగా వారికి అందుతుందని స్పష్టం చేశారు. సీఎం మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, ప్రజలకు న్యాయం చేయాలి, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలన్నదే నా ఆలోచన, పవన్ కళ్యాణ్ ఆలోచన. ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం. రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాల అండగా ఉన్నారు. ఈ సభావేదికగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 పార్టీల కార్యకర్తలు, నేతలకు ఒక మాట చెబుతున్నా, మీరంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తున్నాం. మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసేవాళ్ళం. అహంకారం, అవినీతి, అలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానివద్దు. ఏ పొరపాటు చేయొద్దు. జెండాలు మోసే 3 పార్టీల కార్యకర్తలకు న్యాయం చేయడం మా బాధ్యత. ఐకమత్యంతో ఉండాలి. కలిసి ఉంటేనే మనకు బలం. P4 కార్యక్రమంలో అంతా భాగస్వాములమని కోరుతున్నా. సమాజానికి కొంత తిరిగిద్దాం. రామరాజ్యం లాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్, మాధవ్ది. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ లా ఉండాలి. ఎన్నికల కంటే మన పరపతి పెరిగింది, ఇది శాశ్వతంగా ఉండాలి. ఎమ్మెల్యే తప్పు చేసినా, కార్యకర్త తప్పు చేసినా, అధికారి తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డ పేరు. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గత పాలకులు ఓట్ల కోసమే సంక్షేమం చేశారని, సంక్షేమం అంటే తాత్కాలిక అవసరం తీర్చడం కాదని సీఎం అన్నారు. ఈ విజయోత్సవ సభకు కారణమైన స్త్రీ శక్తికి వందనం, యువత పోరాటాలకు వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం, ప్రతి తల్లికి వందనం, కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనమని ముఖ్యమంత్రి అన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నెరవేర్చిందని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. నేపాల్ ఆందోళనలో 200 మంది తెలుగువారు చిక్కుకుపోయారు. మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ నుంచి పర్యవేక్షిస్తున్న సభకు రాలేకపోయారు. తెలుగువారిని స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఆయన బాధ్యత తీసుకున్నారు. అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు తెచ్చాం. 2023 మే 28న రాజమండ్రి మహానాడులో సూపర్ 6 పథకాలు ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరాం. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనీ విని ఎరిగిన రీతిలో 57% ఓట్ షేర్, 93% స్ట్రైక్ రేట్తో 164 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. 21 లోక్సభ సీట్లు గెలుచుకున్నాం. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు అభినందనలు. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాఘాతాలు, అవినీతితో అంతటా అశాంతి,
అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్ తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించి ఒక్కో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థలు సరిదిద్ది మాట ఇచ్చినట్టు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.